ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొంతమందికి మోషన్ రానప్పుడు మనం లీటర్ నీళ్లు తాగమంటాం పొద్దునే. ఈ నీళ్లు త్రాగిన తర్వాతను ఒకదాని తర్వాత ఒకటి చేస్తుంటే ప్రేగుల్లో కదలికలు వచ్చి నీళ్ల తోపుడికి మలం జరుగుతుంది అనమాట. ఎలాంటి వ్యాయామాలు మలం జరగటానికి సుఖ విరోచనం అవడానికి ఉపయోగపడతాయో చూడండి. మలబద్ధకాన్ని తగ్గించడానికి 4 వ్యాయామాలు ఎలా చేస్తే మంచిదో చూపించబోతున్నాం. ముందుగా గొంతు గట్ల కూర్చుని కూడా నీళ్లను త్రాగొచ్చు, లేదా త్రాగిన తర్వాత అట్లా కూర్చోవచ్చు. 2 పాదాలు నేల కానిచ్చేసేసి కాగాసన అంటారు దీన్ని. ఆ తర్వాత 2 చేతుల్ని మోకాళ్ళ మీద పెట్టేసేసి మోకాళ్ళని దగ్గరకు తీసుకొచ్చి ఆనిస్తాం. మళ్ళీ మోకాళ్ళను బాగా విశాలంగా చాపేటట్లు చేస్తాం. ఇట్లా మోకాళ్ళని దగ్గరికి మరియు మోకాళ్ళ భాగాన్ని దూరంగా జరిపే మూమెంట్ చేయటం వల్ల పొట్ట భాగంలో కదలికలు వచ్చి ప్రేగుల్లో కదలికలు వచ్చి మోషన్ బాగా జరగటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 20 రౌండ్స్ 15 రౌండ్స్ చేయగలిగితే మంచిది. ఆ తర్వాత కాగాసనలో వాకింగ్ అంటే కొంగ నడకలాగా మనం నడిచే ప్రయత్నం చేస్తాం. 2 పాదాల మీద గొంతు గట్ల కూర్చుని మోకాళ్ళ మీద చేతులు పెడతాం. ఇప్పుడు నడిచే విధానం చూడండి. ఒక మోకాలు నేల కానిస్తే మరో మోకాలు పైన ఉంటుంది అనమాట. ఏ కాలు పైకి లేపుతాం అటువైపు మనం నడువుని మెడని తిప్పుతాం. కుడి కాలు నేల కాలిస్తే ఎడమ కాలు మోకాల పైకి వచ్చి ఉంటుంది. ఎడమ మోకాలు నేల కానిస్తే కుడి కాలు పైకి అట్లా ఉంటుంది అనమాట. ఈ రకంగా కొంగ నడకని ప్రాక్టీస్ చేయటం ద్వారా ప్రేగుల్లో కదలికల బాగా వచ్చి మలం బాగా ముందుకు జరుగుతుంది. సుఖ విరోచనం అవటానికి మంచి అవకాశం కలిగిస్తుంది అనమాట. ఇక 3వది స్ట్రైట్ గా నుంచుని 2 చేతుల్ని పైకి లేపి నమస్కార ముద్రలు పెట్టి చాపేస్తాం. 2 కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం పెట్టేసి నుంచుంటాం. తర్వాత నడుముని సైడ్ కి బెండ్ చేయాలి. అట్లా కుడివైపుకి ముందు బెండ్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళా ఎడం వైపుకి నడుముని సైడ్ కి బెండ్ చేస్తాం. మళ్ళా కుడివైపుకి మళ్ళా ఎడం వైపుకి సైడ్ స్ట్రెచ్చింగ్ అనమాట. ఇట్లా మళ్ళా కుడివైపుకి మరలా ఎడం వైపుకి ఇట్లా ఒక 7 రౌండ్స్ చేయటం చాలా మంచిది. చివరిగా 4వది స్కూల్లో మనకి డ్రిల్ చేపించినప్పుడు చూడండి స్పైనల్ వ్యాయామాలు ఎలా చేపిస్తారు అలాగే 2 చేతుల్ని చాపేస్తాం. నడుముని ట్విస్ట్ చేయాలి. ఇటు కుడివైపుకి మళ్ళీ ఎడం వైపుకి, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. అదే విధంగా చేతుల మూమెంట్ అట్లా చేస్తూ ట్విస్టింగ్ చేయాలి. ప్రేగుల భాగం పొట్ట భాగం ఇవన్నీ కూడా బాగా కదలికలు వస్తాయి. ట్విస్టింగ్లో మోషన్ అవ్వటానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా నీళ్లు త్రాగిన తర్వాత సుఖ విరోచనం అవడానికి మనసు పెట్టి ప్రేగుల మీద కదలికలు గమనిస్తూ మీరు ఇలాంటి వ్యాయామాలు కొన్ని చేస్తుంటే కాస్త మీరు ఆశించిన విధంగా మలము కదిలి సుఖ విరోచనం అవడానికి అవకాశం ఉంటుంది. చూసారుగా డాక్టర్ గారు చూపించిన విధానంలో మనందరం కూడా వ్యాయామాలు చేసుకుంటే ఎప్పుడైనా జీర్ణం అవ్వని ఫుడ్ లేదంటే కాన్స్టిపేషన్ సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నట్లయితే కనుక ఈ యోగాసనాలు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.